గొర్రెల పంపిణీ స్కామ్ లా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిండ్రు. ఈలల్లా కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ గణేష్ ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్యాప్తుల ప్రైవేటు వ్యక్తులతోటి కుమ్ముక్కై నకిలీ బినామీ ఖాతాలతోటి దాదాపు 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందంట అని అధికారులు చెప్పిండ్రు. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం మీద సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తుండు. అకారణంగా కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామంటుండు. ప్రభుత్వము ఏడ చూసినా గానీ విద్యుత్ కోతలు విధిస్తలేదు. కొందరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఈ కుట్రలను సహించేది లేదంటుండు. మరమ్మతులు చేస్తే వినియోగదారులకు సమాచారం ఇయ్యాలి. సమాచారం ఇచ్చినాకనే విద్యుత్ ఆపాలంట అని సీఎం స్పష్టం చేసిండు. 6 గ్యారంటీలలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలంటని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాల మీద కేబినెట్ సబ్ కమిటీతోటి ముఖ్యమంత్రి సమీక్ష చేసిండు. సబ్సిడీ ఎట్లా అందించాలనే అంశం మీద చర్చించిండ్రు. గ్యాస్ ఏజెన్సీలతోటి చర్చలు జరపాలంటని సీఎం సూచించిండు. గృహజ్యోతి పథకం కింద 0 బిల్లులు ఇవ్వాలంటానికి ఇట్లా ఆదేశించిండు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలంట అని చాలా మంది అడుగుతున్నారు. కానీ జాతీయ పండుగ అనే విధానం ఏడ లేదంట అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసిండు. మేడారం మీద కేంద్ర ప్రభుత్వానికి ఎసొంటి వివక్ష లేదంట అని, ఈ జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామంట అని చెప్పిండు. గురువారం ఆయన మేడారంలో సారలమ్మని దర్శించుకొని నిల్వెత్తు బంగారం సమర్పించిండు. ఇక తర్వాత మీడియాతోని ఇట్లా మాట్లాడిండు. ములుగుల గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ను ఏర్పాటు చేస్తామంటాని, ఈ ఏడాది ప్రవేశాలకు అనుమతిస్తామంటాని ఇట్లా చెప్పిండు. మెగా డిఎస్సి ప్రకటించాలంట అని డిమాండ్ తోటి ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చెలో సెక్రటరేట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోన్న ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతోటి కలిసి ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి పోయింది. ఇక కొన్ని చోట్ల పోలీసులను అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డు మీద కూస్తున్నది. తర్వాత అమరావతి కరకట్ట మీద భారీగా మోహరించిన పోలీసులు తొలుత కార్యకర్తలు నాయకులను బలవంతంగా వాహనాలలో తరలించిండ్రు. సార్వత్రిక ఎన్నికలల్లా గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన వ్యూహరచన చేస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడల నోవాటల్లా గురువారం కీలక భేటీ నిర్వహించిండ్రు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశం మీద చర్చించిండ్రు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. తాడేపల్లిగూడెం సభల కీలక ప్రకటన చేసే అవకాశం గిట్లున్నదంట సమాచారం. కర్నూలులోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పాత్రికేయుల మీద దాడి ఘటనలను ఖండించుకుంటా ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాలల్లో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగిండ్రు. ఇక అనంతపురంలో స్థానిక సంగమేష్ థియేటర్ నుంచి కలెక్టరేట్ దాకా పాత్రికేయులు ర్యాలీ నిర్వహించిండ్రు. కలెక్టరేట్ ముంగట బైఠాయించి ఆందోళన చేపట్టిండ్రు. రాయలసీమ జిల్లాల నుంచి భారీగా జర్నలిస్టులు తరలివచ్చిండ్రు. కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో 30 మంది విద్యార్థులకు అస్వస్థతకు అయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. యూనివర్సిటీ అధికారులు రాత్రికి రాత్రే గుట్టు సప్పుడు కాకుండా వాళ్ళందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిండ్రు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఇక వాళ్ళందరినీ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోయిండ్రు.